తెలంగాణ ప్రజలందరూ తెలుసుకోవాలని మంచి ముచ్చట చెప్తా వినండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సాయుధ పోరాటాలు, రాస్తా రోకోలు, ధర్నాలు, బలిదానాలు, కాళ్ళు చేతులు ఇరుగుడు లాంటి ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 1969 నుంచి మొదలు పెడితే 2014 వరకు రాష్ట్ర ఏర్పాటు కోసం సుదీర్ఘమైన పోరాటాలు జరిగాయి. మరి అన్ని పోరాటాలు జరిగిన తర్వాత జై తెలంగాణ అనే నినాదం రావాలి. కానీ మన కొందరు సీనియర్ కాంగ్రెస్ బానిసలు అయితే ఉన్నారు. ఈ సీతక్క కానీ, రేవంత్ రెడ్డి కానీ, లేకుంటే ఇంకో బానిస ఉన్నాడు బండి సంజయ్ కానీ, వీళ్ళందరూ ఎవరి బానిసలు, ఎవరికి ఊడిగం చేస్తున్నారు అనేది ఈరోజు తెలుసుకుందాం. జై తెలంగాణ నినాదం అనేది ఒకటి. జై తెలంగాణ నినాదం ఎందుకు వస్తుందంటే ఆ మాటలోనే వేల మంది బలిదానాలు ఉన్నాయి. ఆ వేల మంది పోరాటాలకు చిహ్నం, వేల మందికి త్యాగాల గుర్తు ఆ నినాదం జై తెలంగాణ. ఆ జై తెలంగాణ చెప్పాల్సింది పోయి జై సోనియమ్మ, జై జై సోనియమ్మ, జై కాంగ్రెస్, జై నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలనేది కొందరి బానిసత్వాల ముచ్చట్ని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఒకసారి ఇదొకటి అర్థం చేసుకోవాలి. మనమందరం ఉద్యమాలు చేసిందే, మనమందరం ఎన్నో రోజులు సుదీర్ఘమైన పోరాటం చేస్తేనే ఈరోజు తెలంగాణ ఏర్పడింది. మన తాత ముత్తాతల రోజుల్లో కూడా ఎన్నో యుద్ధాలు జరిగినాయి కాబట్టి, ఎన్నో అరాచకాలు జరిగినాయి కాబట్టి వాటిని తట్టుకొని ఈరోజు ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నప్పటికీ ఎవరికి బానిసగిరి అయిపోయిన, ఎవరికి బాంచనగిరి అయ్యాలనేది ఎందుకు అనేది మంటి పనికోయిన మనోడు ఉండాలని జై తెలంగాణ అని కేసీఆర్ అంటాడు. ఈ బానిసలు జై తెలంగాణ అనలేని ఈ బానిసలు తెలంగాణ తెచ్చినోళ్ళట. ఈ ముచ్చట్ను ఒకసారి వినడానికైతే ప్రయత్నం చేద్దాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. స్ట్రైక్, that's the wrong number. జై తెలంగాణ, 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 జై తెలంగాణ. ఇప్పుడు అర్థమైందా? ఎవరు బానిసలు, ఎవరు ఊడిగం చేస్తున్నారు, ఎవరి కింద వంగి సలాం చేస్తున్నారు, ఎవరి కింద తెలంగాణ ప్రతిష్టను ఆగం చేస్తున్నారు, ఎవరెవరు తెలంగాణ పోరాట తెలంగాణ పోరాట నినాదమైన జై తెలంగాణను తీసుకెళ్లి ఎవరు కాళ్ళ దగ్గర పెడుతున్నారు, తెలంగాణ రాష్ట్రం ఇజ్జత్ తీసేది ఎవరు? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి పూర్తి స్థాయిలో అర్థం కావాలి. తెలంగాణ రాష్ట్ర స్థాయిని పూర్తి స్థాయిలో మనం పోరాటాలు చేసి గెలిచినప్పటికీ ఈ బానిసలు, ఈ కట్టు బానిసలు, ఈ కట్టర్ కాంగ్రెస్ బానిసలు ఈరోజు జై సోనియమ్మ, జై కాంగ్రెస్, జై నరేంద్ర మోడీ అని చెప్పుకుంటున్నారే కానీ ఏ ఒక్కడైనా జై తెలంగాణ నినాదాన్ని ఇచ్చారా? ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. మరి జై తెలంగాణలో ఏముందిరా, జై సోనియమ్మలో ఏముందిరా అంటే ఉంది. జై తెలంగాణలో 1272 మంది బలిదానాలు ఉన్నాయి. 1969 నుంచి మొదలు పెడితే 2014 వరకు సుదీర్ఘమైన పోరాటం చేసి తెలంగాణ ఏర్పడింది. ఆ అన్నిటికీ త్యాగాల గుర్తుగా నినాదమే జై తెలంగాణ. అర్థమైందా? జై తెలంగాణ అంటే ఖాళీగా ఉన్నోని ఈ రొమ్ములు కూడా నిక్కబొరుచుకుంటాయి. గంత గంభీరమైన పేరు జై తెలంగాణ. మరి ఈరోజు తెలంగాణ ఇంత గొప్పగా స్వాతంత్రంగా బ్రతుకుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర గౌరవ అభిమానాన్ని తీసుకుపోయి, తెలంగాణ రాష్ట్ర ఇజ్జత్ తీసుకుపోయి ఎవరి కాళ్ళకాడబెట్టి ఎవరు ఏం మొక్కుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇది అర్థం కావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇది ఒక్కటి అర్థం కావాలి. మీరు గెలిపించిల్లు. సోనియం ఎవరు? వేల మంది ప్రాణాలు పోతా ఉంటే కళ్ళారా చూసుకుంటా కూర్చున్నది సోనియా గాంధీ. బలి దేవతను పేరు పెట్టిండు. మరి సీతక్క ఈమె జాడపత్త లేకుండా ఉండేది, టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చింది, ఈమె మాట్లాడాలి. ఎన్నో పదవులు వదులుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సుదీర్ఘమైన పోరాటంలో లీనమయ్యి ప్రతి ఒక్క ప్రజలు నడిపించి ఉస్మానియా విద్యార్థులను చేతితో కలుపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇన్ని కష్టపడ్డ ఈ తెలంగాణ ముచ్చటిని కాస్త తీసుకెళ్ళి జై కాంగ్రెస్, జై సోనియమ్మ అని చెప్పి సోనియమ్మ దగ్గర తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతిష్టను పోయి పెడుతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. మనం కాంగ్రెస్ వాళ్ళం కాదు, మనం సోనియమ్మ గాంధీ పాలకులం కాదు, మనం ఒకరి కింద బాంచనగిరి చేసే ఊడిగలం అయితే కాదు, మనం బానిసలైతే కాదు. మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పోరాట యోధులము, తెలంగాణలో నిలువెత్తిన నిదర్శనము,
తెలంగాణలో యువకులము, తెలంగాణలో తాతలము, తెలంగాణలో నిలబడ్డ ప్రతి ఒక్క అవ్వ తాతలకు పోరాటం చేస్తే తెలంగాణ ఏర్పడింది. కాబట్టి గౌరవంగా జై తెలంగాణ అంటమే కానీ సోనియమ్మ, కాంగ్రెస్, నరేంద్ర మోడీ ఇవి కాదు. ఒకరికి బాంఛనగిరి కొట్టే జీవితాలు అయితే కాదు. అందుకనే కేసీఆర్ అంటనే ఉన్నాడు, ఒకరి చెప్పు చేతుల్లో పోయేంత జీవితం బతకడానికి వస్తే ఆ రోజు నా చావే అని. మనలో కూడా అదే ఉండాలి. ఒకరి కింద చెప్పు చేతుల్లో పోతే సాగు తప్ప మరొక మార్గం లేనట్టు ఉండాలి. పౌరుషంగా బతకాలి, నిక్కబొడిచి నడవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత అభిమానంతో ఏలుకున్నప్పటికీ జై తెలంగాణ నినాదమే రావాలి కానీ బానిసత్వంతో జై సోనియమ్మ అని రాకూడదు.